ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే ఉపనిషత్తుల సారాంశం. ఒకసారి దాసగుణ ఈశా ఉపనిషత్తుల మీద మరాఠీ భాషలో వాక్య రాయటం మొదలుపెట్టాడు. ఇది మిగిలిన ఉపనిషత్తుల కన్నా కష్టమైన ఉపనిషత్తు. ఇది వేదముల యొక్క సారాంశము, ఆత్మ సత్కారానికి సంబంధించిన శాస్త్రం. ఇందులో ఆత్మని గురించి అపురూప వర్ణన 18 శ్లోకాల్లో ఉంది. అంతేకాక దుఃఖాలను తట్టుకునే ధైర్యము, కళ, ఆదర్శ యోగుల వర్ణన ఉంది. ఇంత కఠినమైన శాస్త్రం కాబట్టే దాసగుణ ఈ శాస్త్రము ఆత్మ సత్కారానికి సంబంధించింది కాబట్టి ఎవరైతే ఆత్మ సత్కారాన్ని పొందారో వారే దీనికి సరైన అర్థాన్ని చెప్పగలరని, కానీ పండితులు కారణ నిజాన్ని గ్రహించాడు. ఈ రకంగా ఆత్మ సత్కారాన్ని పొందిన సద్గురు సాయిని ఆశ్రమిస్తే తన అనుమానాలకు సమాధానం దొరుకుతుందని తెలుసుకున్న దాసగుణ షిరిడీ చేరి బాబాతో ఆ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడంలో గల కష్టాన్ని వివరించి తనకు సరైన అర్థాన్ని బోధించవలసిందిగా బాబాను ప్రార్థించాడు. అప్పుడు బాబా దాసగుణతో తొందర కానీ ఆతుత కానీ పడవలసిన అవసరం లేదని, ఇందులో ఎటువంటి కష్టము లేదని, దాసగుణ తిరుగు ప్రయాణంలో కాకాసాహెబ్ పనిపిల్ల అతని సందేహం తీర్చుతుందని చెప్పారు. అప్పుడు మసీదులో అక్కడున్న భక్తులు ఇంతటి కఠినమైన ఉపనిషత్తుకు అర్థము, భాష, జ్ఞానం కూడా లేని పనిపిల్ల ఏ రకంగా చెప్పగలదు, కాబట్టి బాబా తమాషా చేస్తున్నారని అనుకున్నారు. కానీ దాసగుణకు బాబా వాక్కు బ్రహ్మవాక్కు తెలుసు కాబట్టే అలా అనుకోలేదు. తన సమస్య పరిష్కారం అయిపోయిందని నమ్మకంతో అతను బాబాకు నమస్కరించి బొంబాయికి వెళ్ళాడు. వీర్లే పార్లే ఉన్న కాకాసాహెబ్ ఇంటికి వెళ్ళాడు. మొన్నాడు పొద్దున్నే దాసగుణ నిద్రలేవగానే కాకాసాహెబ్ పనిపిల్ల చెల్లెలు ఒక చక్కని పాట పాడడం విన్నాడు. అది ఒక ఎర్ర చీర వర్ణం. ఆ చీర ఎంతో అందంగా ఉందని, దాని పనితనము, కట్టు పని చక్కగా ఉన్నాయని అర్థమొచ్చే పాట. ఆ పనిపిల్ల పాడడం విన్న దాసగుణ బయటకు వచ్చి చూసేసరికి పాట పాడేది ఒక చిన్న పిల్ల. ఆ పిల్ల చిరిగిన బట్టలు కట్టుకొని అంటు తోముకుంటూ ఆ పాట పాడుకుంటుంది. అది చూసిన దాసగుణకు ఎంతో జాలి వేసింది. హాయిగా ఆడుకోవాల్సిన వయసులో పని చేసుకుంటూ చినిగిన బట్టలతో ఉన్న ఆ అమ్మాయిని చూసి జాలిపడ్డాడు. తర్వాత ప్రధాన్ అనే బాబా భక్తుడు దాసగుణ వచ్చిన సంగతి తెలుసుకొని అతనికి ఒక బట్టల జత పెట్టగా దాసగుణకు ఆ పనిపిల్ల గుర్తుకు వచ్చి ఈ పాప పాడినది ఎర్ర చీర గురించి కాబట్టి ప్రధాన్తో ఆ అమ్మాయికి ఒక చక్కని చిన్న చీరను బహుకరించమని చెప్పారు. ప్రధాను వెంటనే వెళ్ళి ఒక అందమైన చిన్న చీరను తెచ్చి ఆ అమ్మాయికి ఇచ్చారు. ఆకలితో ఉన్నవారికి విందు భోజనం దొరికినంతగా ఆ చీరను చూసిన ఆ పాప ఎంతో సంబరపడిపోయింది. ఎందుకంటే చినిగిన బట్టలతో తిరిగే తనకు ఊహించిన విధంగా కొత్త బట్టలు రావడంతో ఎంతగానో పొంగిపోయింది. మొన్నాడు ఆ చీరను కట్టుకొని వచ్చింది. మిగిలిన పిల్లలందరితో కలిసి ఎంతో ఉత్సాహంగా ఆడింది, పాడింది. ఆ మొన్నాడు కొత్త చీరను దాచుకొని మామూలు చినిగిన బట్టలు కట్టుకొని పనికి వచ్చింది. కానీ కొత్త చీర కట్టుకున్నప్పుడు ఉన్న ఆనందమే ఆమెకు ఇప్పుడు కూడా ఉంది. ఎందుకంటే తను కట్టుకున్నవి చినిగిన బట్టలే అయినా తనకు కొత్త చీర ఉందన్న ఆనందం, తృప్తి ఆమెకు సంతోషాన్ని ఇచ్చాయి. అప్పుడు ఆమెకు తన చినిగిన బట్టల గురించి బాధ లేదు. ఇదంతా జాగ్రత్తగా గమనించిన దాసగుణకు తన ప్రశ్నకు సమాధానం దొరికినట్లయింది. ఎందుకంటే నిజంగా కష్ట సుఖాలు అనేవి మన మనస్సును బట్టే ఉంటాయని తెలుసుకున్నాడు. ఆలోచించగా అతనికి జరిగిందంతా భగవంతుని ఆజ్ఞ ప్రకారమే జరిగిందని అర్థమైంది. కాబట్టి భగవంతుడు మనకిచ్చిన దానిలోనే మనం తృప్తి చెందాలని, భగవంతుడు మనకు అన్ని వైపుల నుంచి కాపాడుతూ మనకు మేలు చేశాడని, కాబట్టే మనం అందరము మనకు విధించబడిన పనులను సక్రమంగా చేస్తూ సకల వస్తుకోటిని ఒక్కటిగా భావిస్తే మనకిక సామాన్య బాధలు కానీ, దుఃఖం కానీ, అశాంతి కానీ ఉండమని తెలుసుకున్నాడు. ఓం సాయిరామ్.